ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు వాట్సాప్ సేవల కోసం ఒక వాట్సాప్ నంబర్ అయితే వచ్చింది. దాని ద్వారా ఎటువంటి సేవలు ఉన్నాయి, ఎలా మనం సేవని కోరుకోవాలనేది ఒకసారి వీడియో ద్వారా చూద్దాం. ఇది వాట్సాప్ నంబర్. ఈ వాట్సాప్ నంబర్ ఖచ్చితంగా మన మొబైల్లో సేవ్ చేయడం కానీ, లేదంటే ఆ నంబర్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మనకు ఇక్కడ హాయ్ అనేది మనం టైప్ చేసి పెట్టిన వెంటనే మనకు కొన్ని సెకండ్స్ లోనే మనకు ఒక రిప్లై అనేది వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో పాటు మనకు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని వస్తుంది. ఇందులో మనం సేవను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఎటువంటి సేవలు ఉన్నాయి, ఏ విధంగా మనం సేవను నమోదు చేసుకోవాలి, ఎంచుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ సేవను ఎంచుకోండి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు పౌర సేవలలో ఒక దాన్ని ఎంచుకోండి, పౌర సేవను ఎంచుకోండి ఉంది కదా, ఆ బాక్స్ పైన క్లిక్ చేయండి. ఈ బాక్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఎన్ని రకాల సేవలు అయితే ఉన్నాయో అన్ని రకాల సేవలు మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. అందులో చూసారా, దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఏపీఆర్టీసీ సేవలు, ఎనర్జీ సేవలు, సిఎంఆర్ఎఫ్ సేవలు, సిడిఎంఏ సేవలు, రెవెన్యూ సేవలు, ఆరోగ్య కార్డు సేవలు, సో ఇలా మనకు పోలీస్ శాఖ సేవలు, ఇది ఇన్ని రకాల సేవలు మనకు అందుబాటులో రావడం జరిగింది. ఇందులో ఒక్కొక్క సేవ గురించి కూడా మనం తెలుసుకుందాము. ఈ సేవలు ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఏ విధంగా మనం సేవను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూద్దాము. ఇందులో ముందుగా దేవాలయ సేవలు ఏదైతే ఉందో ఆ దేవాలయ బుకింగ్ సేవల పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకు ఇక్కడ కనిపిస్తుంది దేవాలయాన్ని ఎంచుకోండి ఉంది. శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం, విజయవాడ, అన్నవరం, ద్వారకా, తిరుమల, శ్రీకాళహస్తి, ఇలా అన్ని మనకు ఉన్నాయి. ఇందులో ఇందుకు సంబంధించినటువంటి ఒక దేవాలయాన్ని సెలెక్ట్ చేసినట్లయితే కింద మనం గమనించినట్లయితే ఇక్కడ దర్శనానికి సంబంధించి, అలాగే వ్యక్తి దర్శనం, దేవాలయ సేవ, దేవాలయ దానాలు, ఈ విధంగా మనం సేవను ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు ఆన్లైన్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ దర్శనం కోసం దానిని మనం ఇక్కడ ఈజీగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈజీగా సేవను మనం ఎంచుకోవచ్చు. తర్వాత ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఎటువంటి ఫిర్యాదులు చూద్దాం ఒకసారి. ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఏదైనా మనం ప్రభుత్వానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మనం రిజిస్టర్ చేసుకున్నట్లయితే, అంటే ఫిర్యాదు మనం ఇచ్చినట్లయితే ఆ ఫిర్యాదు అనేది ఏ స్థాయిలో ఉంది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిర్యాదు అభిప్రాయం కూడా మనం ఇక్కడ తెలియచేయవచ్చు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ సేవలు, ఇందులో ఏపీఎస్ఆర్టీసీ సేవలో బస్ టికెట్ బుకింగ్, బస్ టికెట్ రద్దు, ఇటువంటి కొన్ని విషయాలు ఇందులో ఉండడం జరిగింది. తర్వాత ఎనర్జీ సేవలకు వచ్చేసరికి మనకు కొత్తగా కరెంట్ బిల్లుకి సంబంధించినటువంటి బిల్లు కట్టడం అయితేనేమి, లేదంటే కొత్తగా కనెక్షన్ కోసం కానీ మనం ఇక్కడ ఆన్లైన్లోని వాట్సాప్ ద్వారా మనం చేయొచ్చు. అలాగే సిఎంఆర్ఎఫ్ఎస్ సేవలకు సంబంధించి కూడా యూనిక్ ఐడి ఎంటర్ చేయమంటుంది. దీనికి సంబంధించినటువంటి యూనిక్ ఐడి ఎంటర్ చేస్తే మనకు అదర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ సిడిఎంఏ సేవలు, ఇందులో కూడా సిడిఎంఏ సేవలకు సంబంధించి నిర్ధారించండి, దానిపైన క్లిక్ చేస్తే మనం ఇందులోకి సిడిఎంఏ సేవల్లోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఇందులో సిడిఎంఏ తర్వాత రెవెన్యూ సేవలు ఉంది. ఈ రెవెన్యూ సేవల్లో సర్టిఫికెట్లకు సంబంధించి, అంటే మనకు ఏదైనా ఓబీసీ సర్టిఫికెట్ కావాలన్నా, లేదు అంటే ఇది కానీ చూసారు సెలెక్ట్ చేసి సెండ్ చేసిన వెంటనే మనకు సేవలు అన్వేషించండి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఇందులో ఓబీసీ సర్టిఫికేట్, వివాహ ధృవీకరణం, ఈ విధంగా కొన్ని మనకు సర్టిఫికేట్స్, ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ వస్తుంది. ముందుగా ఆధార్ సంఖ్యను నమోదు చేయమంటుంది. ఆధార్ సంఖ్య నమోదు చేసినట్లయితే మనకు ఇందులో వ్యవసాయ ఆధార కుటుంబ సభ్యుల ధృవపత్రం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ధృవపత్రం, ఆదాయం లేని, నీటి పన్ను, సో 1B, టైటిల్ డీడ్, పాస్బుక్ ప్రింటింగ్, కంప్యూటరైజ్డ్ అడంగల్, ఆదాయ ధృవీకరణ, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ పునఃజారీ, సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయిన సేవలు అయితే రెవెన్యూ సేవల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మనకు ఇందులో ఇవ్వడం జరిగింది. ఇందులో అన్ని కూడా మనకు మాక్సిమం ఏదో ఒక సందర్భంలో యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ సేవల్లో మనం ఒకదాన్ని ఎంచుకొని దీని రిక్వెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా మన వాట్సాప్కే మన సర్టిఫికేట్ కావాల్సినటువంటి సర్టిఫికేట్ మనకు వాట్సాప్ ద్వారా వస్తుంది. సో ఇవి మనకు సంబంధించిన సేవలు. అలాగే ఆరోగ్య సేవా కార్డులు ఉన్నాయి, పోలీస్ శాఖ సేవలు కూడా ఉన్నాయి. ఇందులో మనం నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ నెక్స్ట్ ద్వారా మనం ఒక్కొక్క సేవను కూడా ఎంచుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.